మన బీసీల ప్రముఖుడు, బీసీల బాగోగులను కవితా రూపంలోకి మార్చినటువంటి ఎల్శెట్టి ప్రభాకర్ గారు ఎవరైతే కవి ఉన్నారో, మన పద్మశాలి బిడ్డ, జగిత్యాల బిడ్డ, ఆయన జయంతి వర్ధంతి ఇయాలనే, ఆయన జయంతి ఆయన వర్ధంతి ఇయాలే. వాస్తవానికి చాలా సామాన్యమైన పదాలతోటి చాలా గొప్పగా ఆలోచించేటువంటి ఒక అద్భుతమైన కవితల్ని ఆయన సృష్టించగలిగిండు. ఆయన ఎలిశెట్టి ప్రభాకర్ యాదిలో ఒక పద్యం ఏమన్నా ఉందా ఆయన కవిత? ఒక నక్క ప్రమాణం చేసిందట. అగో ఇది ఆయనే రాసిండు. ఒకసారి కొడుకు వచ్చింది, వాళ్ళ కొడుకు ఎలిశెట్టి ప్రభాకర్ గారి సతీమ ఇద్దరు కూడా వచ్చినారు. వాళ్ళని ఒకసారి పిలవండి. ఏం ఫోన్ ఇది? దేశం తల అవతల పెడదామంటే ఒకటే యుద్ధాల గోల, పోనీ లోపలికని ముడుచుకుందామంటే రోత రాజకీయాల రోద, కాసేపు నిలబడన్నా ఉందామంటే టక్కున నెత్తిని తాకి బొప్పి కట్టించే నిత్యావసర వస్తువుల ధరలు అంటూ అసలు ఎంత చిన్న పదాలతోని ఎంత అద్భుతమైనటువంటి కవితలు తీసుకొచ్చిండు ఎల్శెట్టి ప్రభాకర్ గారు. ఆయనది జయంతి వర్ధంతి ఒకే రోజు. ఆయన పుట్టింది, ఆయన చనిపోయిన డేట్ కూడా ఒకటే రోజు. ఇవాళ జనవరి 11, జనవరి 12 తారీఖు ఆయన జన్మదినం. అలాగే వర్ధంతి కూడా, జయంతి కూడా ఇవాళ ఉంది. ఎలిశెట్టి ప్రభాకర్ గారి కుటుంబాన్ని ప్రభుత్వం పెద్దగా ఏం పట్టించుకోలేదు. సో ఆ విషయంలో బీసీలం కొంత నారాజుగా ఉన్నటువంటి మాట నిజం. సో ఇప్పటికైనా ఆ కుటుంబం పరిస్థితి ఏందో మనకు సుదర్శన్ వాళ్ళతో మాట్లాడి వివరించుతారు. అమ్మ నమస్కారం. అసలు యాక్చువల్గా చిన్న చిన్న పదాలతోటి, అంటే మినీ కవితలతోటి అద్భుతమైనటువంటి రచనలు చేసిండు. అంటే నిజంగా కూడా తెలుగు సాహిత్యానికి ఏం అవసరం లేదు, రండి దగ్గర, తెలుగు సాహిత్యానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒరవడిలో తన కవిత్వం ద్వారా ప్రజలను చైతన్యం చేసినటువంటి గొప్ప కవి, మహాకవి అని చెప్పొచ్చు. ఎందుకంటే నిజంగా ఆయన కవిత్వం అంతా కూడా అద్భుతంగా ఉంటుంది. ఎలిశెట్టి కవితలకు సంబంధించి ఒక కవిత వాళ్ళ కుమారుడు, సొంతమైన ఆయన కుమారుడు, తర్వాత ఎలిశెట్టి ప్రభాకర్ గారి సతీమణి ఆమె, చెప్పండి. ప్రేక్షకులకు ముందుగా అందరికీ నమస్తే. అయితే ఈ క్యూ న్యూస్ లైవ్కి ఇన్వైట్ చేసిన మా తిన్మార్ మల్లన్న గారికి, మళ్ళీ మా తమ్ముడు సుదర్శన్ గారికి చాలా ధన్యవాదములు. అయితే కవితలు, ఆశయం అనే కవిత రాసిన డాడీ. నే కష్టపడి రాసుకున్న తీయని వాక్యాన్ని ఎవరో ముక్కలు ముక్కలు చేసి పారిపోయారు. పదాలన్నీ చిందరవందరగా కింద పడిపోయాయి, అక్షరాలు ఎన్నో విరిగిపోయాయి. సమకూర్చుకోలేక మళ్ళీ సతమతమవుతున్నాను, నువ్వు కాస్త చెయ్యివే అని రాసిండు. ఇప్పుడు అదే ఒక నక్క ప్రమాణం చేసిందట, అదొకటి రాజకీయంలో కవిత. ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందంట, ఇంకెవరిని వంచనని. ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిందట, తోటి జంతువుల్ని సంహరించినందుకు. ఈ కట్టుకథ విని గొర్రెలు ఇంకా పుర్రెలూపుతూనే ఉన్నాయి. ఒక నక్క ఇంకా ఏమని చేసిందట, ప్రమాణం చేసిందట, ఎవరిని కూడా వంచనని, మోసం చేయనని నక్క మాట్లాడిందట. తర్వాత నేను ఎవరిని కూడా చంపేయను అని చెప్పేసి, చంపకుండా పులి బతుకుతుందా, మోసం చేయకుండా నక్క బతుకుతుందా? ఇవన్నీ విన్నటువంటి గొర్రెలు తలలూపుతూనే ఉన్నాయంటే ఇక పబ్లిక్ ఇంకా ఊపుతూనే ఉన్నారు. రాజకీయ నాయకులు చెప్పేటువంటి మాటలు విని ఇంకా కూడా మనం ఇంకా తలలోపు కూడా కూర్చుంటే ఆటోమేటిక్గా మనకే దెబ్బ పడుతుంది అనేటువంటి విషయాన్ని ఒక 2 మాటలలో చెప్పేసిండు. అంత అద్భుతంగా ఆ కవిత్వం రాస్తాడు ఆయన. ఇంకేమైనా అయితే ఇట్లా ఇప్పుడు డాడీ 1993లో చనిపోయినారు. 1952లోనా పుట్టింది? 1954లో. అయితే 1993లో చనిపోయినారు. తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు, తర్వాత ఏమైందో 2013 వరకు ఏమి సభలు జరగలేదు. ఇంకోటి దాని తర్వాత ఇప్పుడు 2013-14 సభలు అయినాక 2012 ఇప్పుడు 2026లోనే హైదరాబాద్లో మీటింగ్ నిన్న జరిగినాక మళ్ళీ ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాడు. ప్రభుత్వంలో కూడా వాళ్ళు అనౌన్స్ చేసింది, వాళ్ళు కూడా మేము ఆర్గనైజ్ చేస్తామని, దానికి కూడా ధన్యవాదములు. సో ఇట్లా డాడీదే కాకుండా నాకు ఇంకొకటి ఏంటంటే 1200 ఉద్యమకారులు చనిపోయినారు. బాధ ఏంటంటే అందరికీ ఇప్పుడు కష్టం ఎవరైతే పడ్డారో వాళ్ళకి ఏం గుర్తింపు లేదు. ఎందుకు ఒక ఉద్యమకారుడి కొడుకుగా నాకు బాధ తెలుసు, ఉద్యమకారులకే తెలుసు ఆ బాధ.
చచ్చిపోయి బూడిదలైన గురించి ఎవ్వరు పట్టించుకుంటలేరు. నా బాధ ఏంటంటే కనీసం వాళ్ళకి గుర్తింపు ఇవ్వాలి. భగత్ సింగ్లు, సుభాష్ చంద్రబోస్ తక్కువ ఏం కాదు వాళ్ళు. ఎస్, అవును. దేశం కోసం వాళ్ళు ఎట్లా అయితే భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు ఎట్లా పోరాటం అయితే చేసిండ్రో, మన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులను కూడా గుర్తించుకోవాలని చెప్పేసి అంటున్నాడు. చెప్పండి. వాళ్ళు సూసైడ్ చేసుకొని గుండెలో తీసుకొని చనిపోయిన వాళ్ళంతా వాళ్ళు బతుకున్నారా లేరా అనేది కూడా ఎవరు పట్టించుకుంటలేరు. రైతు బంధులు ఇస్తున్నారు, రైతు భరోసాలు ఇస్తున్నారు, 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు రైతులకు. కాదంటలే, చెయ్యండి, వాళ్ళకి చేయాలి. వీళ్ళ గురించి కూడా పట్టించుకోండి కదా. వాళ్ళకి కనీసం గుర్తింపు లేదు. వాళ్ళకి ఏమైనా బతుకున్నారా సచ్చిరా అని కూడా ఎవరు పట్టించుకుంటలేరు. బూడిద అంటే ఈ బూడితో ఏం చేయాలన్నా? వీటితోని వీళ్ళకి రైతులకి వరితో ఏంటంటే బీర్లు తయారు చేసుకోవచ్చు, మంచి ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు అన్న. చేసుకోండి, కాదంటలే. అందరికి ఏం చేయాల్సిన చేయండి మీరు. మాకు అవన్నీ ఏం బాధ లేదు. మాకు ఒకటి ఏంటంటే ఉద్యమకారు ఎవరైతే చచ్చిండ్రో వాళ్ళకి అసలు ఏమీ కూడా గుర్తింపు లేదు. ఇవాళ మా నాన్న అలిశెట్టి ప్రభాకర్ కొడుకుగా గర్వంగా ఫీల్ అవుతారు. తెలిసిన వాళ్ళందరూ, నాకు అందరు పెద్ద వాళ్ళందరూ తెలుసు. అందుకోసం మేము మీటింగ్ ఆర్గనైజ్ వాళ్ళ నోటి గురించి తెలుస్తున్నానని మీకు తెలుస్తుందని చెప్పి చేయడానికి నా ప్రయత్నము. ఇట్లా ఈ విధంగా తెలవాలనే ఉద్దేశంతోనే నా ప్రయత్నము. ఉద్యమకారులు 1200 చనిపోయిన వాళ్ళకి ఫస్ట్ కనీసం మనం ఒక ఇంత పెద్ద డిజిటల్ మీడియా ఉంది. ఈవెన్ మన సుదర్శన్ అని కూడా అడగదలుచుకున్న మన బ్రదర్ని. ఒకటే ఏంటంటే కనీసం ఒక ఫోటో, శ్రీకాంత్ చారి అని ఒక ఫోటో, ఒక పేరేంటాము, అది ఎట్టుంటాడో ఎవరికి తెలియదు. శ్రీకాంత్ చారితో పాటు 1 సెకండ్ టైం ఇచ్చి వాళ్ళ కనీసం మనకు గుర్తిద్దాం. వాళ్ళు నేనైతే గర్వపడుతున్నానో మా నాన్న ఎంత గొప్పడని. నీతి నిజాయితీ బ్రతికిన ప్రతి ఒక్కళ్ళు సీఎంలో పిఎల కంటే గొప్పలే. మనం అందరం డబ్బులు మా నాన్న కీర్తి ప్రశ్నలు సంపాదించి కానీ డబ్బు సంపాదించి పెట్టలే. దానికి మనం ఏం బాధపడద్దు. మనకి ఏంటంటే కనీసం వీళ్ళు నాకు దక్కిన గౌరవము ప్రతి ఒక్క 1200 ఉద్యమకారుల పిల్లలు దక్కాలి. 369 మంది కూర్చోండి. 360 కొంచెం ఆరోగ్యం బాగాలేదు. ఓకే, పర్లేదు. 369 మంది చనిపోయిన 1969 తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన వాళ్ళకి 3000 మంది అసలు కనబడకుండా పోయినంట. ఇది అట్లా అంటే మీరు అనొచ్చు లక్షలాది మంది, కోట్లాది మంది సుభాష్ చంద్రబోస్ తోటి, భగత్ సింగ్ తో పాటు వాళ్ళు సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, ఇంకా ఎవరైనా వేరే ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరున్నా కానీ వీళ్ళందరూ లక్షలాది మంది, కోట్లాది మంది చచ్చిర్రు కాబట్టి వచ్చింది మనకి భారతదేశం ఫ్రీడమ్. ఇంకొకటి ఓటు గురించి ఒక కవిత. ఇవాళ రోజు అందరూ డబ్బులు ఉంటేనే రాజకీయం అయిపోయింది. ఓటు గురించి ప్రజలకు చెప్తున్నా. ఓటు అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది, ఎంత ముఖ్యమైనదని ఓటు గురించి నాన్న చెప్పినారు. జాగ్రత్త కవిత పేరు. జాగ్రత్త, ప్రతి ఓటు ఒక పచ్చినెత్తురు మాంసం ముద్ద, చూస్తూ వేయకేదో గద్దకి. ఎస్, ఇది అవుతుంది. ఇది కాగితం మీద గుర్తు కాదు, జీవితం కింద ఎర్త్. అంటే ఎర్తింగ్, జీవితం కింద ఎర్త్. తూర్పు పడమరో నాకు కావాల్సింది వెలుతురు అనుకోకు, వెలుతురుని పంచే సూర్యుడే కావాలి, అందరం కలిసి తేవాలి. అందుకోసం ప్రతి శ్వాస ఒక ధ్యాసగా మారాలి, ప్రతి అణువు ఒకటై చేరాలి. ఈ నినాదాల పాదాల కింద తొక్కుడు పడిపోకండి, ఈ వాగ్దానాల వజ్రాయుధాలకు బలి అసలే కాకండి అని చెప్పిండు. ఇంత గొప్పగా, ఇంతకంటే మంచిగా ఎవరైనా చెప్పగలరు? మరణం నా చివరి చరణం కాదు, మరణం నా చివరి చరణం కాదు, మౌనం నా చితాభస్మం కాదు, మనోహర ఆకాశంలో విలపించే చంద్రబింబం నా అశ్రుకణం కాదు, నిర్విరామంగా నిత్య నూతనంగా కాలమంచున చిగురించే నెత్తుటి ఊహను నేను, కలల ఊపిరి తల మీద కదలాడే కాంతిపుంజం నేను, కన్నీళ్లకి కర్తవ్యాన్ని నిర్దేశించే దిక్సూచిని నేను, అగ్నిపద్యం నేను, దగ్ధ గీతం నేను, అక్షరక్షిపని నేను, ఆయుధాలుగా రూపాంతరం చెందే ఆకలి నేపథ్యం నేను, అడవి నేను, కడలి నేను, ఉప్పొంగే మానవ సమూహాల సంఘర్షణ నేను, అజ్ఞాతంగా అంతర్లీనంగా మట్టి పొరల నుంచి పరివ్యాప్తం అవుతున్న పోరాట పరిమళం నేను, శుష్కించిన పల్లె నుంచి, శిథిలమైన బతుకు నుంచి, శూలమైన చూపు నుంచి, పరాధీనమవుతున్న స్వేదంలోంచి ఆవిర్భవించిన మంటల జెండాల జాతర నేను, మందు పాతర నేను, లోపభూయిష్టమైన వ్యవస్థలో లోహంగా మారిన పిడికిలు నేను, సంపదల సమతుల్యం కోసం దోపిడీ వటవృక్షాన్ని ఎలకూల్చే సైనికుల సారథ్యం నేను, చరిత్ర పుటపై చెక్కుతున్న చెక్కు చెదరి సత్యం నేను, హింసకు ప్రతిహింసను నేను, హిట్లర్లు హిరణ్యకశిపుల ధ్వంసం నేను, ఈ దీర్ఘకాలిక యుద్ధ వ్యూహంలో పీడితుడే నా అస్త్రం అన్వస్త్రం, శత్రువే నా పాదధూళి. చచ్చిపోయేటప్పుడు కూడా ఇంత పాజిటివ్ ఉన్నాడు. ఎస్, మనకి మరణం నా చివరి చరణం కాదని చెప్పేసి అద్భుతంగా, అంటే అసలు యాక్చువల్గా ఇది నా చివరి చరణం కాదు, మొత్తం కూడా ఉంటుంది అని చెప్పేసి ఎప్పటి నిలిచి ఉంటుంది అని చెప్పి చెప్పడానికి
అద్భుతంగా చెప్పిండు. మా నాన్న టీబీ పేషెంట్ ఉంటే 10 సంవత్సరాలు దగ్గుతోని అనుభవించున్నాడు. మనకు వారం రోజులు వస్తేనే అబ్బా ఎందుకు రాబోయ్ అని అనిపిస్తుంది. అట్లాంటిది అంత బాధలు ఉండి కూడా చచ్చిపోయే రోజు కూడా ఆయన కళ కోసమే బతికిండు, ఉన్నదంతా అమ్ముకొని బతికిండు. మనము ఉద్యోగాలు 10 సంవత్సరాలు మీరు గ్రూప్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, 1% ఇవ్వగలుగుతుంది ఎంప్లాయ్మెంట్. ఇంకా 30 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ మా వేరే వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తుంటే, జయప్రకాష్ నారాయణ సార్ వాళ్ళు చెప్తుంటే 30 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ఉన్నారు తెలంగాణలో. మీరు ఏదన్నా ఒకటి చేయాలి. ఇప్పుడు నేను అలిసిటి ప్రవర్ కొడుకు నాకు గవర్నమెంట్ జాబ్ కావాలంటే నేను ఎప్పుడో తెప్పించుకున్నట్టు, నాకు అది కాదు. నేను ఒకటి పెట్టుకున్నా, క్రికెటర్ అవుదాం అనుకుని అవ్వలే, సావాలని మరి నేను కూడా సావద్దు కదా, అది కాదు కదా పరిష్కారం. ఫైట్ చేద్దాం, మనం ఫైట్ చేస్తే చచ్చిపోవద్దు. మీకు తెలివి వాళ్ళు గ్రూప్స్ ఎగ్జామ్స్ అంటే చాలా తెలివి ఉన్న వాళ్ళు, అందరికంటే తెలివి వాళ్ళు, మీరు ఎట్లా చేస్తారు? వాళ్ళు ఏది మనం బానిసలుగా నౌకరీ చూపి నౌకరీ నడుకుందాం మనం. ఇది కాదు కదా మనం చేయాల్సింది. మనం దాంతో ఏం చేద్దాం? జాబులు దొరకపోతే ఏం చేద్దాం? మరి 1% వాళ్ళ తర్వాత 30 లక్షల మందికి ఏం కావాలి అది కూడా ఆలోచిద్దాం. దాని గురించి ఆలోచన చేయండి ప్లీజ్. దయచేసి ఎవరు చావద్దు. ఈ కవిత చూసన్నా ఎవరన్నా యువకులు, ముఖ్యంగా యువకులు ఎవ్వరు చావద్దనే నా మనవి, విజ్ఞప్తి. పేరు కూడా అందుకనే సంగ్రామం పెట్టిండు. యుద్ధం అన్నట్టు ఒక రకంగా సంగ్రామం. ఇంకా యుద్ధం ఇంకా మనం ప్రారంభించేది ఇంకా చాలా ఉంది. మనం బీసీల మందం ఏకం కావాలి. తీన్మార్మల్లన్న చాలా ప్రయత్నం చేస్తున్నాడు. మనం ఒకటే చెప్పదలుచుకున్నా, మనము ఇక్కడ బీసీలు మనం ఎదుగుపోవడం అని మన బీసీలు మనమే యునైటెడ్ లేకపోవడం. నేను కూడా చాలా ప్రయత్నాలు చేస్తా అందరినీ ఏకం చేయడానికి. ఎందుకంటే ఇప్పుడు మొన్న మీటింగ్ అయిన దాంట్లో కూడా ఒకరికొకరికి మనస్పర్ధలు చాలా ఉన్నాయి. అయినా కానీ నా కోసము నాన్న కోసం అందరు ఏకమైనరు. నేను ఎవరి దగ్గరకన్నా వెళ్ళగలుగుతా. నానంటే అందరికి తెలుసు, అందరి గౌరవము. నా ప్రయత్నం నేను చేస్తా, 100% చేస్తా. మనందరం ఏకం కావాలి, మన రాజ్యాధికారం మనం తెచ్చుకోవాలి, మనందరం ఒక్కటి కావాలి. దానికి ప్రతి ఒక్కరం కృషి చేద్దాము. మల్లన్నకి పూర్తి సహకారం ఇద్దాము. ఇంకా బీసీ నాయకులు ఎవరంటే వాళ్ళందరికీ కూడా చేద్దాము. దీనికి ఆహ్వానించినందుకు చాలా ఎంతో రుణపడి ఉంటా. ప్రభుత్వం కూడా కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. కుటుంబానికి అంటే మేము ఉన్నామనేటువంటి ఒక భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఒక గొప్ప కవి, తర్వాత సమాజం కోసమే తన జీవితానంతా కూడా ఆ కవిత్వంతో, తర్వాత ఆయన రచనలతోటి ప్రభావితం చేసినటువంటి వ్యక్తి. తర్వాత ఆంధ్రజ్యోతిలో అక్కడ పనిచేసిండు. అప్పుడు మినీ కవితలు రాసి అద్భుతంగా ఒక 6 సంవత్సరాల పాటు ఆయన దీర్ఘకాలికంగా ఆయన కవిత్వము వచ్చింది. అటువంటి ఒక బీసీ బిడ్డ, పద్మశాలి కదా, పద్మశాలి జగిత్యాల వాళ్ళది ప్రాపర్ అక్కడ. అయితే హైదరాబాద్లోనే స్థిరపడ్డారు. అప్పుడు వచ్చేసి స్థిరపడ్డాడు అలిశెట్టి ప్రభాకర్. ఆ కుటుంబం చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నది. అంటే అద్భుతం. అంటే ఇక్కడ అంటే చాలామంది ఏమనుకుంటారంటే గొప్ప కవులు, మహాకవులు అనుకుంటే వాళ్ళ కుటుంబాలు కూడా అట్లనే గొప్పగా అద్భుతమైనటువంటి జీవితాన్ని గడుపుతాయని అనుకుంటారు. కానీ కాకపోతే ఏంటంటే చాలా బాధలలో ఉన్నారు కుటుంబం. కాబట్టి ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత సంస్థలు కూడా, ఇక్కడ సాహిత్య సంస్థలు కానీ, తర్వాత అలిశెట్టి ప్రభాకర్ యొక్క రచనల్ని ఇంకా అంటే ప్రజల్లోకి ఇంకా విస్తృతంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ఇక్కడ రాస్తాడు, అలా సమాధిల అంగుళం మేర కదలకుండా పడుంటే ఎలా, కొన్నాళ్ళు పోతే నీ మీద నానా గడ్డి మొలిచి నీ ఉనికే నీకు తెలియదు అని చెప్పేసి, నువ్వు సపరేట్ కూర్చుంటే నీకు కథమైపోతుంది నీ లైఫ్ అని చెప్పేసి. అంటే ప్రతి చిన్న మాటలలో అంటే అత్యల్పమైనటువంటి అక్షరాలతోటి అద్భుతమైనటువంటి భావజాలాన్ని వ్యాప్తి చేసిండు అలిశెట్టి ప్రభాకర్. నిజంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ ఉంది. ఎందుకంటే తెలుగు సాహిత్య లోకం కానీ, తర్వాత ఇక్కడ తెలుగు ప్రజలందరూ కూడా అలిశెట్టి ప్రభాకర్ యొక్క కవిత్వాన్ని నిజంగా కూడా చదవాల్సింది. అద్భుతమైనటువంటి చాలా రచనలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే నాన్న అందరికీ తెలిసింది అంటే ఒక కవిగా తెలుసు, కానీ అద్భుతమైన పెయింటర్, ఫోటోగ్రాఫర్, ఇంటర్నేషనల్ ఎవరికి తెలియదు. బుక్స్ లో ఏంటంటే బహుముఖ ప్రజ్ఞ అంటారు కదా. అయితే ఆయన ఈ కళ యాక్చువల్లీ ఏంటంటే దీన్ని మేము బుక్స్ లలో ఏంటంటే వేయలేకపోతున్నాము. ఒక బుక్ లో వేసి ఇంకొకటి చిన్న బుక్ ఒకటి ప్రస్తుతం ఉంటే కొన్ని కవితలు మాత్రం చేసినాం. అది రాబోయే రోజుల్లో కొంచెం అందరు సహకారం ఉంటే చేయగలుగుతా. బుక్స్ కూడా కరెక్ట్ గా వేసి నేను ప్రజలకు తీసుకెళ్ళాలని అనుకుంటున్నా. అయితే ఇప్పుడు మన సుదర్శన్ బ్రదర్ చెప్పింది ఉనికి మీద చెప్పిండు. నేను కరెక్ట్ గా డాడీ ఏం రాసి చెప్తా. ఉనికి అంటే ఐడెంటిటీ, ఉనికి అలా సమాధిలా అంగుళం మేర కన్నా కదలకుండా పడుంటే ఎలా, కొన్నాళ్ళు పోతే నీ మీద నానా గడ్డి మొలిచి నీ ఉనికి నీకు తెలిసి చావదు. అంటే నువ్వు ఏది కూడా నువ్వు అన్యాయం జరిగేదానికి నువ్వు రియాక్ట్గా అట్లనే ఉంటే ఏం ఉపయోగం అని చెప్పదలుచుకుంటు ఆ కవితలు. సింపుల్ చెప్పాలంటే అట్లా చాలా అద్భుతమైనటువంటి కవితలు, ప్రతి ఒక్కటి కూడా మేలుకొలిపోయేటువంటి కవిత, ప్రతి ఒక్కటి ప్రజల్ని చైతన్యం చేసేటువంటి కవిత, ప్రతి ఒక్కటి ప్రజల మెదళ్ళలో ఉన్నటువంటి ఆలోచనలు రేకెత్తించేటువంటి కవితల్ని, అద్భుతమైనటువంటి కవితల్ని, తర్వాత అద్భుతమైనటువంటి చిత్రాలని, తర్వాత ఆయన బహుముఖ ప్రజ్ఞ మామూలు విషయం కాదు. యాక్చువల్గా ఒక వ్యక్తికి ఒక రకమైనటువంటి టాలెంట్ ఉండడం పెద్ద విషయం కాదు, కానీ రకరకాలుగా అన్ని టాలెంట్ ఉండడం అనేటువంటిది మామూలు విషయం కాదు. గొప్ప కవి మన అలిశెట్టి ప్రభాకర్ యాదిలో నిజంగా ఆయన తలుచుకుందాం.
ఇక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఇవాళ ఒక కార్యక్రమం ఉందంట. అది ప్రభుత్వం ఆర్గనైజ్ చేసినారు. మొట్టమొదటిసారి ప్రభుత్వం ఆర్గనైజ్ చేసింది. నిజంగా కూడా మంచి కార్యక్రమం. ప్రభుత్వం కూడా ధన్యవాదాలు ఇటువంటి విషయాల్లో తీసుకున్నాం. ఇంతవరకు ఎప్పుడు కూడా జరగలే, ఫస్ట్ టైం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇట్లా ప్రభుత్వం తీసుకున్న ఇనిషియేటివ్ ప్రతి సంవత్సరం జరగాలని మా ఆశ. అంతే. ఇంకా అలిశెట్టి ప్రభాకర్ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇంకా ఈయననే కాదు, 40-50 మంది కవులు ఉన్నారు. నేను వాళ్ళ కోసం కూడా మొత్తం తీయాలి. ఎందుకంటే నాకున్న స్ట్రగుల్ ఏంటంటే నేను నాన్నదే సరిగ్గా తీయలేకపోతున్నా. నా ప్రయత్నం ఏంటంటే కొంచెం నేను నా కాలం నేను నిలబడగలిగితే 1200 ఉద్యమకారులు అసలు ఎవరెవరు వాళ్ళ ప్రతి ఇంటికి వెళ్ళాలని ఉంది, నాకు కలవాలని ఉంది. వాళ్ళు ఎట్లా ఉన్నారు, అదంతా చేయాలని ఉంది. నా దగ్గర ఒక 1076 మంది లిస్ట్ ఉంది. నా దగ్గర తీసి పెట్టిన నేను ఉన్నది. చేద్దాం, మనం తప్పకుండా చేద్దాం. అలిశెట్టి ప్రభాకర్ గారికి నిజంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. అంటే గొప్ప కవిని మళ్ళీ యాద్ చేసుకోవాలి, మళ్ళీ అంటే చిరస్మరణీయులు అంటారు కదా, రోజు గుర్తుంచుకోవాల్సినటువంటి వ్యక్తులు మళ్ళీ యాద్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన కవిత్వాన్ని విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం మాత్రం 1000% ఉన్నది. థ్యాంక్ యూ. ప్రభుత్వం ఇట్లా ఇదే విధంగా ముందుకు తీసుకెళ్లాలి, తర్వాత వాళ్ళ కుటుంబాన్ని కూడా ముందు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. మాకు ఫోన్ చేసి మల్లన్న సుదర్శన్ గారు అందరికీ నమస్కారం, పేరు పేరున నమస్కారం. అందరూ మల్లన్న గారు సుదర్శన్ గుర్తించి మల్లన్న గారు పిలిచి మరీను ఇంటర్వ్యూ తీసుకున్నారు. 100% గుర్తించాల్సిన అవసరం ఉన్నది, చేసి బాధ్యత. మల్లన్న గారు మాకు అసలు ఇంటర్వ్యూ ఉన్నదన్నదే తెలియదు. ఇప్పుడే రాత్రి ఫోన్ చేసిండ్రో మరి పొద్దున ఫోన్ చేసి మల్లన్న గారు పిలిపించారు. అమ్మను తీసుకొని రాని సంక్రాంతి చెప్పారంట. గబగబా మేము రెడీ అయ్యి వచ్చినాం. మల్లన్న గారికి ధన్యవాదాలు, సుదర్శన్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇన్వైట్ చేసి ఫోన్ చేసి మమ్మల్ని గుర్తించాలని చేసినందుకు. లేదు, గుర్తింపు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అది ప్రజల కోసం చేసింది ఎప్పుడు కూడా అది ఎక్కడ కూడా చెడిపోదు. థ్యాంక్ యూ బ్రదర్. Can I give a hug? Thank you so much, brother.